నిన్న సోషల్ మీడియాలో గూగుల్ ఉత్సవాల సందర్భంగా వచ్చిన హుండీ లెక్కింపు కార్యక్రమాల్లో ఒక హుండీని అక్రమంగా తరలించారు అనేది ఆరోపణ. దాని గురించి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నేను అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర గారు, అలాగే తహసీల్దార్ నార్పల వారితో, ఇక్కడ ఆలయ కమిటీ వారితో కలిసి ఆ రోజు జరిగిన లెక్కింపు కార్యక్రమం సంబంధించిన వీడియో సీసీ ఫుటేజ్ని, అలాగే మరుసటి రోజు లెక్కింపు అయిన తర్వాత తరలించిన హుండీల సీసీ ఫుటేజ్ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దేవాలయ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ కర్నూలు నుంచి వచ్చిన డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో, అలాగే ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో ఈ ఆలయానికి సంబంధించి వాళ్ళ సమక్షంలో సీసీటీవీ ఫుటేజ్లో వీడియో ఆధ్వర్యంలో లెక్కింపు జరిగింది. అది మొత్తం హుండీలు 6 అయితే 5 టెంపరీ హుండీలు, 1 పర్మనెంట్ హుండీ. 5 టెంపరీ హుండీల్ని 8వ తారీఖు సాయంత్రం నాడు లెక్కించడం జరిగింది. 8వ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు లెక్కించడం జరిగింది. అయిన తర్వాత లెక్కింపు అందరి సమక్షంలో ఎంత డబ్బులు వచ్చినాయని 9,26,000 చేంజ్కి, అంటే 212 సబ్జెక్టు కరెక్షన్ ఆదాయం వచ్చినట్లుగా లెక్కలు తెచ్చారు. అందరి సమక్షంలో అక్విటెన్స్ రిజిస్టర్లో కూడా అందరూ కూడా సంతకాలు పెట్టడం జరిగింది. తర్వాత మరుసటి రోజు ఉదయం ఈ లెక్కింపు అయిన తర్వాత హుండీలని ట్రాక్టర్లో ఎక్కడైతే స్టోర్ రూమ్ ఉందో అక్కడికి తరలించే నేపథ్యంలో మీడియా వాళ్ళు ఒక హుండీని మాత్రం ట్రాక్టర్లో పెట్టినప్పుడు వీడియో తీసి దాన్ని వైరల్ చేశారు. అయితే తర్వాత సీసీ ఫుటేజ్ని కంటిన్యూగా వెరిఫై చేస్తే ఆ ట్రాక్టర్లో ఒకటే ఏదైతే మనకు సోషల్ మీడియాలో కనపడుతుందో దాంతో పాటు మిగిలిన 4 హుండీలు కూడా ట్రాక్టర్లో ఎక్కించినట్టుగా మనకు సీసీ ఫుటేజ్లో స్పష్టంగా కనపడుతుంది. సో దీన్ని పరిశీలించిన తర్వాత అక్కడెక్కడ కూడా జరగలేదనే నిర్ధారణ పోలీస్ శాఖ వారు, మేము కూడా చూసిన తర్వాత కమిటీ వారు కూడా అదే నిర్ధారణకు వచ్చింది. ఇక్కడ ఏమీ అక్రమాలు జరగలేదని చెప్పి మేము ఒక అభిప్రాయం రావడం జరిగింది. అదే విషయాన్ని మీడియా మిత్రులకు తెలియజేసి, ఇలాంటి అపోహలు దయచేసి ఆధారం లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేయొద్దని చెప్పి మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దీని గురించి లెక్కింపు జరిగింది. వాళ్ళ సమక్షంలోనే హుండీలు కూడా ఖాళీ హుండీల్ని మరుసటి రోజు ఉదయం తరలించడం జరిగింది. తర్వాత పర్మనెంట్ హుండీని 18వ తారీఖు ఉండే శాసక హుండీని 18వ తారీఖు లెక్కించడం. అది కూడా సేమ్ ప్రొసీజర్లోనే డిప్యూటీ కమిషనర్, ఆలయ కమిటీ మెంబర్లు వారి ఆధ్వర్యంలో లెక్కించడం జరిగింది. సో దయచేసి దీన్ని గమనించి ఇలాంటి ఆధారాలు లేకుండా, పూర్తి వివరాలు చూసుకోకుండా దయచేసి ఇలాంటి వార్తలు ప్రచారం చేయొద్దని చెప్పి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. చేసి ప్రజల మనోభావాలు దెబ్బతినే స్థిరంగా ఉండాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, వాళ్ళు చేసిన ప్రధాన ఆరోపణ అంటే ఈవో గారు సీసీ ఫుటేజ్ని అడిగితే మేము చూపించలేదు అని సోషల్ మీడియాలో వచ్చింది. సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికైతే మీకు ఏదైనా డౌట్లు ఉన్నాయో కన్సర్న్ సిఆర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది, మీరు ఎప్పుడైనా వచ్చి ఆ సీసీ ఫుటేజ్ని వెరిఫై చేసి మీ అనుమానాన్ని నివృత్తి చేసుకోవచ్చు అని చెప్పి మీ పత్రికాముఖంగా ఎవరైతే ఆరోపణలు చేశారో సోషల్ మీడియాలో వాళ్ళు వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సీసీ ఫుటేజ్ భద్రంగా పెట్టడం జరిగింది. దాన్ని ఒకసారి మీరు చూసుకొని కూడా నిర్ధారణ చేసుకొని చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు డిఎస్పీ రూరల్ కూడా ఇందులో అవతల జరిగినట్టు మనకి ఎక్కువ కూడా చెప్పలేదు. బట్ ఉన్న విషయం ఎక్కువ మీడియం తెలియడం జరిగింది. కాబట్టి అనవసరంగా నిరాధారమైన ఆరోపణలు చేస్తే మాత్రం ఎక్కువ భక్తులు మన వద్ద దెబ్బతీయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి ఆధారాలు లేకుండా దయచేసి పరిస్థితులని సోషల్ పోస్ట్ పెట్టదని చెప్పి ఏదైతే పత్రికల్లో వచ్చింది సార్, ఎల్లో హుండీ కౌంటింగ్ రాలేదు, అదే కనిపించడం లేదని. ఎందుకు అది ఆ ఎల్లో హుండీ కౌంటింగ్ లోకి వచ్చింది, హుండీ లెక్కింపులోకి? ఎల్లో హుండీ ఫస్ట్ దానికంటే 8వ తారీఖు దాన్ని ఓపెన్ చేసి పెద్ద మంది సమక్షం దాంట్లో ఉండే క్యాష్ సంచులు చేసుకుని వచ్చి ఇక్కడ కౌంట్ చేశారు. అది ఆనవాయితీ పూర్వం నుంచి వచ్చేది, ఇప్పటి నుంచి కాదు. ఆ ఉండి కాక మిగతా ఉండిలు కూడా ఓపెన్ చేసి పెద్ద మనుషుల సమక్షంలో, ఇన్స్పెక్టర్ సమక్షంలో ఓపెన్ చేసి తీసుకొని వచ్చి సంచుల్లో ఇక్కడ వేసి కౌంట్ చేస్తారు. ఎక్కడ సార్ ఓపెన్ చేసేది? అక్కడే గుళ్ళోనే ఓపెన్ చేసి అక్కడ కొంత ఇబ్బంది ఉంటే ఆనే సంఖ్యలు తీసుకొస్తారు. ఇక్కడ తీసుకొచ్చి ఓపెన్ చేసి సంచులు తీసుకొని వస్తారు. ఇక్కడ సీసీ కెమెరాలు ఫుటేజ్ ఉన్నాయి. ఆ పెద్ద మనుషుల సమక్షంలో, అధికారుల సమక్షంలో తీసుకొని వచ్చి తెచ్చి వాళ్ళు మూట ఎత్తకొస్తారంటే కూడా వాళ్ళ ఇంటికి కూడా సెక్యూరిటీ వస్తుంది. సెక్యూరిటీ ఇక్కడ దింపిన తర్వాత పెద్ద మనుషుల సమక్షంలో ఓపెన్ చేస్తారు. ఆ విధంగా జరుగుతుంది. అదొకటి యాక్చువల్గా ఏం జరిగిందంటే ట్రాక్టర్లకి ప్రతి సంవత్సరం ఆనవాయితీ ఉత్సవాలు అయిపోయిన తర్వాత గుళ్ళు అడ్డం వస్తాయి ఉండిలని.
8వ తారీఖు కౌంటింగ్ అయిపోయింది. 9వ తారీఖు ఉదయం 8 ప్రాంతంలో దాని స్టోర్ రూమ్ తరలించడం జరిగింది. దాన్ని ఏం చేశారంటే ఫస్ట్ ఒక ఉండి డాక్టర్లకు వేస్తేనే దాన్ని ఫోటో కొట్టారు. 2వ ఉండి, 3వ ఉండి, 4వ ఉండి కొట్టినప్పుడు ఫోటోలు కొట్టలే. సీసీ ఫుటేజ్ చూడండి, వెరీ క్లియర్ గా ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఒక ఫోటో కొట్టినప్పుడు చేసి దాన్ని వైరల్ చేశారు. మా అభిప్రాయం ఏం లేదు, కలిసికట్ట సమన్వయంతో ఆల్ డిపార్ట్మెంట్ అన్ని శాఖల వారు కలిసికట్ట పనిచేశారు. బ్రహ్మాండమైన ఉత్సవాలు చాలా వైభవంగా జరిగినాయి. మాకి ఎంపీ గారు కూడా కమిటీ సభ్యులకి అయితేనేమి, స్టాఫ్ కి అయితేనేమి సన్మాన సత్కారం కూడా జరిగింది. ఇవన్నీ కొందరు జీర్ణించుకోలేక బురద కార్యక్రమం చేశారని చెప్పి మా అభిప్రాయం.